नहीं देख ले नहीं से बड़ी बात ఏ బ్రహ్మాండంగా ఉంది. नहीं आप कहाँ दौड़ते? नहीं आप यहीं रखो, उधर से आते हैं. తమ్ముడు బాగున్నా? नहीं आप रुको, मैं इधर वापस आता हूँ. आप रुको, ఆగండి ఆగండి, నువ్వు కూడా నువ్వు ఆగరా, ఇప్పుడు ఇట్లా వస్తా వెనక్కి. అదే ఉన్నాడు, వచ్చేస్తాను, వెనక్కి వస్తాను. అట్లా కాదు, నువ్వు అక్కడికి వెళ్తే నేను వస్తాను వస్తాను. एक मिनट సరిపోదా, నువ్వు దూరంగా వెళ్ళినా. డ్రైనేజ్ ఇక్కడ అయ్యలేరు, పెండింగ్ పెట్టేస్తున్నాడు. ఈ వాటర్ అంటే పోయి ఇక్కడ నిలబడుతుంది, ఇక్కడ నిలబడుతుంది. ప్రతిసారి మున్సిపాలిటీ వారంకి ఒక లీటర్. ఎట్లా ఉండే మా పరిస్థితి మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. చూస్తానా? రైట్, వాళ్ళందరూ పరిగెట్టాలి కదా అని. సరే పీసే జాओ. ఎక్కడ పోతుందో అవతల పక్క దిగ్గా సార్, అంతే. चलो इधर चलो, इधर राइट साइड. నార్మల్ ఫోటోలు తీసుకుంటే చెప్పు అతనికి. చూడు టైట్ పకడో సార్, ఇట్లా नहीं लेता. మీ ఇంటికి గుర్రం మీద ఇచ్చారా మరి? తెల్లగుంది కదా అని. నువ్వు అక్కడి నుంచి నీళ్లు తేవాలనా? ఒక 10 ఇళ్ళు ఉన్నాయి సార్. అది ఒక 4 పోల్లు, ఒక 2 ట్యాంకులు పడితే రోడ్లు కూడా కొంతమంది చేసుకుని వస్తాను, గుడిసె చేసుకుని ఉంటాం ఈడే అంటున్నారు. మేమే డబ్బులు పెట్టి వేయించుకున్నాం లైట్ కంలో. ఒక లైట్ తగిలేయని తెచ్చి పెడితే కూడా ఎవరు తగ్గడం లేదు సార్. బాబు నాకు తెలియదు. ఇక్కడ అడ్మిన్ ఎవరు రాసుకుంటారు? ఎలక్ట్రికల్ ప్రాబ్లం
రాసుకొని వీళ్ళకు వాటర్ ఎట్లా ఇవ్వాలా? మీరు ఉన్నాం చేస్తే మీకు గుర్తింపుంటది. మీరు సార్ చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఏమో సార్ మంచిగా చేసిపోయినారంటే ఉంటాం ఏక్ మినిట్ వీళ్ళకు వాటర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలా? ఇక్కడ లైట్ పెట్టారట, ఇక్కడ లైట్ అనే వేయాలి కదా, లైట్లు లేకపోతే మీరే ఎట్లా? చూడండి సార్, ఇప్పుడు మీకు ఈ 2-3 లైట్లు వేయించారు, లైట్లు రెడీగా ఉన్నాయంట చూడు. లైట్లు వెంటనే వేయించండి. వాటర్ లైన్ ఎలా ఇవ్వచ్చు ఏమిటో కూడా ఆలోచన చేయండి. 4 రోడ్లు పడితే కూడా అన్ని గుడిసెలు వేసుకుని ఉంటారు సార్. ఉమ్. అది నీళ్లు వాన వస్తే అంతా దుమ్ముపోతారు. పిల్లలు పట్టుకొని ఆడున్నారు సార్, కరెంట్ లేదు. మేము ఇంకా ఎన్నుకున్నాం సార్ అక్కడ. అయ్యో సొంత పట్టాను అది, అందువల్ల అవును ఇట్లా సార్, వేసుకున్నారా? సొంతమే సార్. కొనుక్కొని వేసుకున్నారా? ఇదంతా ఇవి కొనుక్కున్నాం సార్, అక్కడ బాడిగలు కట్టలేక ఇక్కడ వచ్చి ఉన్నాము. వచ్చి వేసుకుని అంత జిగి జిగి అక్కడ వాటర్ బాగుంది సార్. మేము ఇక్కడ నుండి అక్కడ వరకు చిన్న పిల్లలు ఉన్నారు, ఆ లేదు. రోజంతా వెంటనే వేయిస్తానమ్మా, ఎందుకంటే దూరంగా ఉంది కాబట్టి పైప్ లైన్ చాలా పెద్దదవుతుంది. బట్ ఏమైనా సరే ఎట్లా చేయొచ్చు ఆలోచన చేయండి, దీన్ని ప్లాన్ చేసి ఇవ్వండి, సరిపోతుంది. ఇస్తానమ్మా, ఎట్లా వేపియాలి సార్, ఎందుకంటే మీకు గుర్తింపు ఉంటుంది. ఇస్తానమ్మా. అయ్యో గుర్తింపు కోసం కాదు, కొళాయి మీకు కావాలి కదా, నీళ్లు కావాలి కదా. నీళ్ళు చేసుకుంటాం సార్ మీకు. అలాగే తల్లి, సార్ ఏం చేయాలి సార్? ఏమి పింఛన్ రాయండప్పా. సార్ ఒక 4 పోల్ కూడా వేపియండి సార్. ఆడ ఈడ అయితే అన్ని గుడిసెలు వేసుకుని ఉంటారు సార్. వాడికి కట్టలేకపోతున్నాం. మేడం దగ్గర మేడం చెప్పండి. ఇంకోటి ఇక్కడ వాన వస్తుంది కదా సార్, కాలు పెడితే పుట్టకూడదు అంత. అంతే కదా, దీంట్లో ఏముంది, నీళ్ళని చేరతాయి కదా ఇక్కడికి వచ్చి. అదే గుడిసె సార్, 4 రోడ్లు వేపిస్తే 4 టిప్పర్లు వేపిస్తే మాకు బాగుంటుంది సార్. అటు వరకు తిరిగి ఒక 2 ట్యాంకులు బోర్లు వేస్తే అంత అలా నీళ్ళకంటనా, నువ్వు ఇట్లాంటివన్నీ చిన్న చిన్న చేసుకుంటే బాగుంటుంది చూడు, మంచి పేరు వస్తుంది నీకు. చిన్న చిన్న గరుసులు వేయడం అవన్నీ చేస్తే మా పెద్ద మనిషి నీలకంటన్నా, మా పెద్ద మనిషి చూసుకుంటాడు ఇవన్నీ. అన్నా కొంచెం చూసుకున్నా. చంద్ర ఉన్నాడు, చంద్ర ఇబ్బంది లేదు. మెల్లిగా తల్లి, మెల్లిగా అమ్మా. తమ్ముడు అందరు ఇక్కడే ఉండు. ఏ ఒక్కడే జరగ జరగ छोड़ो 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 सामने जाएंगे टाइप पकड़ता हाँ ठीक है आप करें आप ఎందుకు షికారు పంపిస్తారా తమ్ముడు పోదు తమ్ముడు లైవ్ కామెంట్లు చూడు కామెంట్లు నమస్తే బాగున్నా
మగధీర 10 సార్లు చూస్తున్నారు. మగధీర भी बात रिकॉर्ड है तो देखो ఏ బాయి ఆడుండే है देखा ये भी रखे బాగా చేశానమ్మా. ఏమైనా బాగా డ్రైవింగ్ చేశానా? సార్ మీరు 3 నెలలకు ఒకసారి వస్తే మన సిబ్బంది అంతా వచ్చి బాగా చేస్తారు. అవునా? లేదు నేను అందుకని ఇది 3వసారి రావడం ఈ కాలనీకి. ఒకసారి ఏ ఎమ్మెల్యేనా వచ్చినాడు 5 రోజులు ఇక్కడ అలా కదా. లాస్ట్ కున్నామని మమ్మల్ని పట్టించుకోరామని భయం అయింది సార్. నేను వచ్చినా కదా, మీ ఇంటికి కూడా వచ్చిన, మీ ఇంటికి కూడా వచ్చిన, మీ ఇంటికి కూడా వచ్చిన, అందరి ఇంటికి వచ్చిన. మా పని ఏమా గుర్రం బాగుందో లేదు చెప్పమ్మా. ఆహా. అదే సార్ నీళ్ళు పనికా కరెంట్ లేవు ఇప్పుడు ఆయన లేవు ఎలక్ట్రీషియన్ సాబ్ లైన్ మెన్ కా ఎలక్ట్రీషియన్ ఏ లైన్ మెన్ తమ్ముడు అన్న ఈ 4 పోల్లు వేస్తే ఆ ఇంటికి కూడా వస్తుందంట చూడు కరెంట్. లాస్ట్ కి రాసేస్తాను. కరెంట్ भी नहीं है ये भी नहीं है पानी भी नहीं है దిలాయింగే భాయ్ సాబ్. पानी नहीं है करेंट नहीं है అంగన్వాడీ ఇక్కడే ఉంటే బాగుంటుంది సార్. అంగన్వాడీ ఇక్కడ లేదు. ఆ నిజామాబాద్ కాలంలో పెట్టారు. 4 ఇళ్ళే కదా ఉంటది, ఎట్లా అంగన్వాడీ పెడతారు? 50 మంది ఉండాలి అక్కడ పెట్టాలి. సెంటర్ లో పెడతాం. ఈ స్టోర్ కూడా మేము అక్కడే పోవాలి సార్. నేను స్టోర్ చెప్పినాను పెద్ద మనిషికి, స్టోర్ ఇక్కడ వేస్తామని చెప్పినారు. నెక్స్ట్ మంత్ నుంచి స్టోర్ ఇక్కడ దగ్గరగా వేస్తారమ్మా. మీరు ఒకటే అండి మాకు పని చేసి పెడతానమ్మా. కొంచెం పింఛన్ రైట్ తల్లి. అట్లాగే బయలుదేరినా. ఇంటి పట్టాలు అందరికి అందరి దగ్గర జిరాక్స్లు ఉన్నాయి సార్. మనకి ఒరిజినల్ పట్టాలు కావాలంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు ఇంటి పట్టాలన్నీ కూడా మీకు జెరాక్స్ కాపీలు ఇచ్చి, ఒరిజినల్ ఎవడో నాయకుడి దగ్గర ఉంటాయి ఇవన్నీ. ఆ జెరాక్స్లు తీస్తే అది ఆఫీస్ కాపీలు ఎక్కడన్నా ఉంటే తీసి దాన్ని స్టాంప్ వేసి ఇస్తారు, అవి ఒరిజినల్ అవుతాయి. మున్సిపల్లో ఉండవు సార్? మున్సిపాలిటీలో ఉండవు, లీడర్ల ఇళ్లలో ఉంటాయి. నీకు తెలియదు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నవాడివి కదా, నువ్వు కూడా పెట్టుకుని ఉండాలి కొన్ని 10 పట్టాలు పెట్టుకుని ఉంటే. లేవా నీ దగ్గర పట్టాలు? లేవా? కొన్ని హౌసింగ్ బోర్డ్ లో ఉంటుంది సార్. హౌసింగ్ కట్టేటప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు హౌసింగ్ బోర్డు ఇచ్చేటారు, వాళ్ళ నుంచి ఇప్పియాలి సార్. ఇప్పుడు అందరు సార్ ఇప్పుడు బీదవాళ్ళు సార్, ఇప్పుడు ఒక పట్టాకి 20,000 ఖర్చు వస్తుందంట. ఇప్పుడు అది లేకుండా ఏమన్నా పట్టాకి 20,000 ఖర్చే లేదు. ఎవరు చెప్పారు మీకు అట్లా అని? విన్నాను సార్ నేను. నాయకులు తీసుకునే లంచం ఉంటది 20,000 అంతే తప్ప ఒరిజినల్ గా పట్టాకు ₹1 ఖర్చు ఉండదు. ఎవరికైనా చెప్పు సార్ ఏం ఇబ్బంది. నువ్వు జెరాక్స్ కాపీలు దే, ఎన్ని జెరాక్స్ కాపీలు ఉంటే దాన్ని ఒరిజినల్ చేసి ఇచ్చే బాధ్యత నాది. సరేనా? ఇబ్బంది ఏమి లేదు. ఏమన్నా తీసుకుని రండి. చలో సార్ మాకు ఇది చేయండి సార్. గురుసూరు సార్ చేస్తా. नहीं नहीं मैं उतर जाता हूँ यार, अच्छे नहीं लगता. मैं वो लोग पैदल आना मैं ये भी निकालो, ये छोड़ो सर, पकड़ के ये नहीं 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 छोड़ो छोड़ो. चले साहब सलाम का. शाबाश शाबाश. पकड़ के जाएंगे ऐसे. चलो సినిమా చంద్ర
चलो शाबाश क्या खाती है चने खाते हैं बहुत अच्छे बहुत अच्छे नहीं दांत पूरे नहीं है थोड़ा थोड़ा है बच्चा सर 7 साल है 7 साल है ओ बहुत अच्छे है ट्रेनिंग बागी हाँ ट्रेनिंग कभी एक बार आओ टाउन के अंदर कर लेते हैं ठीक है ओके भाई సార్ ఇంకోటి పోలీస్ రౌండ్ కానీ రాత్రిపూట चलो सलाम कर भाई सलाम करता है सलाम करते हैं चले सलाम कर सर को सलाम कर बेटे सलाम कर वाह। सलाम कर सर को सलाम कर जगह पर सलाम कर शाबाश शाबाश सलाम भाई चलो ఇంకా పనులు పడదాం ఇంకా చెప్పమ్మా ఓ, అదేనా నీళ్ళు ఇబ్బంది కొద్దిగా గరిసె ఇద్దాం దీనికి గరిసె ఇచ్చి పోయేకి రస్తా బాగాలేదు సార్ కొద్దిగా అవునమ్మా అట్లా రావాలా కదా అటు రావాలి సార్ ఆల్రెడీ ముందర కొద్ది ప్లాట్లు ఉన్నాయి సార్ ఇక్కడ ఆ రాళ్ళన్నీ మీదేనా కాదు సార్ అక్కడ వేరే వాళ్ళు వేరే వాళ్ళు కడుతున్నారా ఆ షెడ్ వేసిన వరకు మీదే అదేంటి సార్ అలాగే అలాగే అమ్మా రోడ్డు వేయిద్దాం ఆ? లేవు వాళ్ళ ఇంటి లైట్ లేదు సార్ ఖమ్మం పోల్స్ కమ్మలు ఆ, లైట్లు అంటే వేయించండి మన లైట్లు వేయించండి పోల్కి వేయించేసాం వేయించండి లైట్ వేయించండి లైట్ లేదు సార్ కొంచెం బాగుండేలాగా చూడండి ఆ? ఏదో పాపం అంత ఉన్నాయి సార్ ఇక్కడ ఉన్నక్కడ మొత్తం ఉంది వాళ్ళ అట్లా రావాలి ఏదైనా ఉంటే చెప్పమ్మా సరే. ఏదైనా ఉంటే చూసుకోండి ఏమని జాగ్రత్తగా ఆಯ್ತು. సరేనా సరేమ్మా సరే ఉంటా తల్లి సరే क्या भाई साहब कैसे क्या चल रहा है कैसे भाई साहब हाँ इधर आओ क्या करते हैं सेंटरिंग काम सर सेंटरिंग काम आप प्लम्बर है ठीक है आज काम पे नहीं गए अभी जाना है कितने बजे जाना है कितने वापस आना है किसी के पास काम करते हैं या ऐसे ही खुद ही जाके पास काम करते सर कितने मिलता है ये 600 रुपये मिलते हैं 600 रोजाना रोजाना। गए तो पैसे नहीं तो नहीं नहीं तो नहीं ऐसा नहीं सर 3 दिन से बैठा हूँ काम पे नहीं है काम नहीं है हाँ, काम नहीं है मिला नहीं काम। अरे आपका मिस्त्री को काम मिलना ना आपको हाँ, नहीं है काम मिला तो। आप अलग जाते या कहीं नहीं मैसरी के पास ये- जाते हैं, ये। तीनों। हाँ, आप मिस्त्री पर जाए दोस्त का नहीं कर रहा सर कितने मिलता है कितना दिया उतना सर कितना दिया उतना कितने दिए उतने ये सर हमारा सर इधर पानी आप कहाँ रहते हैं मैं वो लाइन वो लाइन पे आप कहाँ रहते हैं सामने कर రోడ్ లేవు లింక్ రోడ్స్ ఇక్కడ ఈ లైన్ ఆ లైన్ శాంక్షన్ అనేది పెండింగ్ అని పెడుతున్నారు మనము మెయిన్ రోడ్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్ తర్వాత లోపల రోడ్లు వద్దాం తిరిగేది సార్ 18 నువ్వు ఎక్కడ ఉంటావు? అయింది ఇక్కడే ఉండేది నువ్వు ఇక్కడే 18 years, ఉంటానా? ఇక్కడే ఉండేది అట్లే. జనాల కోసం పోరాడుతున్నాను అవును కరెక్ట్ మళ్ళీ. ఏ ఫస్ట్ అన్న లైన్ కి ఏంట్రా అన్న కాదు అందరు కాలనీ మొత్తం కావాలా అదే సార్ కాలనీ మొత్తం కావాలా అవును లింక్ రోడ్ ఈ లైన్ ఆ లైన్ సరే జనాలు ఉండరు చోట పెట్టారమ్మా పెట్టారంటనా ఎస్టిమేట్ పెట్టారంటనా ఎస్టిమేట్ పెట్టారు వాళ్ళు 6 మంత్ నెలలు చెప్తారు ఈ మాట పెట్టామన్నా డబ్బు శాంక్షన్ కావాలి అప్రూవల్ కి పెట్టామని పెట్టాను అతను నాగరాజు సార్ వాట్సాప్ పెట్టండి చేద్దాం వర్షాలు వస్తే తిరిగలేము సార్ జారి పడుతుంది కిందకి చాలా ఇబ్బంది ఉంది. ఇటు వరకు నీళ్ళు వస్తాయి సార్ ఇక్కడ పెండింగ్ పెట్టేస్తున్నారు పెద్ద వంక అటు ట్రైన్ పోయింది, ఇదే. బంద్ చేశారు అట్లా ఉమ్, అక్కడ ఫ్లాట్లు వేసారు వాళ్ళు బంద్ చేశారు ఉమ్. నీళ్ళు పోవటం లేదు ఉమ్, లేకుంటే నీళ్ళు పోతుండే ఇప్పుడు ఇటు వరకు నిలబడతాయి అరే నీళ్ళు పడుతుంది సార్ ట్రైన్ లేదు ఈ మెయిన్ లైన్ ఆ మెయిన్ లైన్ బంద్ చేశారే ఇది కొద్దిగా జీపీకి వస్తే తీద్దామంటే తీపిస్తే కొద్దిగా పోతుంది ఇదేనా లాస్ట్ లేదు సార్ ఇంకోటి ఉంది, ఇంకోటి ఖాళీ ఉన్నది ప్లాట్ సార్. ఉంది. खाली खाली प्लाट प्लाट। ఎవరు లేరు కదా అక్కడ అక్కడ ఎవరు లేరు ठीक है लास्ट ఉండేది last. ఇదే last. तुम्हारा घर कहाँ है वो है मेरा ही ये है हाँ ठीक है बच्चे कितने हैं आपको ट्रेन का चार पानी इधर आ गया। 4 बच्चे पढ़ रहे हैं पढ़ रहे सर क्या पढ़ रहे हैं मैं गवर्नमेंट स्कूल में पैसे आ रहे हैं चलो 4 लोगों को तल्ली की वंदना पैसे आता ना वसूल 4 लोगों को भी आता है नहीं 3 जने का 3 जनों का आता है ठीक है उतना तो खुशी है
पानी चलो। आके इधर रुकता, ड्रेन का पानी, बारिश का ड्रेन का पूरा पानी। ड्रेन सैंक्शन हो गया, करते बोले पेंडिंग रखो छोड़े। वो छोटा लाइन डाले सर, बड़ा लाइन नहीं जा रहा पानी, बड़ा लाइन मेन लाइन करे तो मतलब सामने बंद कर तो रखी। कॉलोनी फर्स्ट यहाँ से शुरू होने गए। क्या पहले से यहाँ से ही चालू होता है नहीं क्या? सर, उधर से एक नंबर सामने से है क्या आगे था? से, उधर से एक से उधर स्टार्टिंग वो पोल्स है ना, उधर से शुरू होता। वो उधर पूरा लास्ट फर्स्ट हो गया नहीं। రాని 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 సార్ రాత్రిపూట కొద్దిగా పోలీస్ రౌండ్ పెట్టేది సార్. పెట్టిస్తాను. చాలా మంది ఇక్కడ అది తాగే వాళ్ళు చాలా రాత్రి ఈగా యువతలే సార్ మొత్తం తాగే వాళ్ళు వస్తున్నారు. ఇంకోటి ఏమంటే అది రాత్రి కూడా అది లేడీస్ ని కూడా తెస్తున్నారు సార్. అయ్యో ఇప్పుడు ఇబ్బంది ఏమంటే చాలా వాళ్ళు ఆడవాళ్ళు వస్తుంటారా పోతుంటారు కదా, దారి ఉంటుంది కదా, భయపడుతున్నారు. రాత్రి అయితే నిజంగా లైట్ లేకపోతే చాలా కష్టం అబ్బా. ఎవడు బండి నచ్చినా బండి పడడం లేదు చేస్తారు. సార్ స్ట్రీట్ లైట్స్. చేయిద్దాం వాటిని, చేయిస్తే సరే. सर రామ రామ రారా చెప్తుంది